ఎన్టీఆర్ విలన్ గా అమీర్ ఖాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 31 కి సంబంధించిన ఒక తాజా అప్డేట్ అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ 31 సినిమాలో అమీర్ ఖాన్ అయితే విలన్ గా నటించబోతున్నట్టుగా అయితే సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ 31 సినిమాలో ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఎన్టీఆర్ ఒక భారీ తారాగణంతో ఈ సినిమాని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. విడుదల తేదీని కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేసేశారు మేకర్స్. ప్రశాంత్ నీల్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ముహూర్తం షాట్ ని కూడా చిత్రీకరించడం జరిగింది. దేవరా సినిమాకి సంబంధించిన పార్ట్ 1 తర్వాత కేజీఎఫ్ అలాగే సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాని మొదలెట్టేశారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తూ అక్కడ బాలీవుడ్ ఒక పేరులో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ చేస్తూ ఉంటే ఇప్పుడు వార్ 2 తో పాటు ఈ సినిమాని కూడా అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారుతోంది. ఎన్టీఆర్ 31 కి సంబంధించినటువంటి సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా మేకర్స్ ప్రకటించేసరికి ఆ అభిమానులైతే ఎంతో సంతోషంగా ఉన్నారు. 2026 జనవరి 9న ఎన్టీఆర్ 31 థియేటర్లోకి వస్తుందంటూ సంక్రాంతి సీజన్లో ఆ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ కి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అభిమానులు ఈ సినిమా జోనర్ని ఇప్పుడే తెలుసుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్, డ్రామా ఇంకా ఎమోషన్. అయితే ఈ సినిమాలో విలన్ గా మన బాలీవుడ్ కి చెందినటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ అయినటువంటి అమీర్ ఖాన్ తో చేయబోతున్నారట. ఒక్కొక్క సినిమాలో మనోరు అంతా కూడా విలన్ ని బాలీవుడ్ వాళ్ళని తీసుకుంటున్నారు. సలార్ ఇప్పుడు లేటెస్ట్ గా అయితే దేవరా సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ కాగా వార్ 2లో ఎన్టీఆర్ విలన్ హృతిక్ రోషన్ తో పాటు ఇప్పుడు అమీర్ ఖాన్ ని తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.